పబ్లిక్ పరీక్ష నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్ మరియు డిపార్ట్మెంట్ ఆఫీసర్ గారి బాధ్యత అత్యంత కీలకమైంది. పరీక్షలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మరియు క్రమశిక్షణతో నిర్వహించబడేలా చూడటం వీరి ప్రధాన కర్తవ్యం. పరీక్షా కేంద్రం సిద్ధం చేయడం, సిబ్బంది సమన్వయం, మాల్ ప్రాక్టీస్ నిరోధము, జవాబు పత్రాల సురక్షిత నిర్వహణ మరియు సమయానికి డిస్పాచ్, ఇవన్నీ కూడా సిఎస్డిఓ గారి యొక్క బాధ్యతే. 2026 మార్చి నెలలో నిర్వహించబడుచున్న పబ్లిక్ పరీక్షలు 16/3/2026 నుండి 1/4/2026 వరకు జరగనున్నాయి. ప్రతిరోజు పరీక్ష సమయం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. అంటే 3 గంటల 15 నిమిషాల పాటు విద్యార్థి పరీక్ష రాయవచ్చు. ఈ సంవత్సరం అన్ని పరీక్షలకు బార్కోడింగ్ విధానం అమలు చేయబడుతుంది. దీనివల్ల జవాబు పత్రాల గోప్యత మరియు ట్రాన్స్పరెన్సీ మరింత బలంగా కనబడుతుంది. చీఫ్ సూపరింటెండెంట్ మరియు డిపార్ట్మెంట్ ఆఫీసర్ గారికి పరీక్ష ప్రారంభం నుండి జవాబు పత్రాలు స్పాట్ వాల్యుయేషన్ కేంద్రానికి డిస్పాచ్ అయ్యే వరకు సంపూర్ణ బాధ్యత ఉంటుంది. నియామక ఉత్తర్వులు పొందిన రోజు నుండి జవాబు పత్రాలని స్పాట్ వాల్యుయేషన్ కేంద్రానికి, అలాగే ఇతర మెటీరియల్ని టీజీఈ ఆఫీస్కి పంపేంత వరకు చీఫ్ సూపరింటెండెంట్ మరియు డిపార్ట్మెంట్ ఆఫీసరే పూర్తి బాధ్యతలు వహిస్తారు. సిఎస్ మరియు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఇద్దరూ ఒకే రకమైన బాధ్యతలు కలిగి సజావుగా పరీక్షలను సమయస్ఫూర్తితో నిర్వహించాలి. పరీక్షల నిర్వహణ ఒక అత్యంత బాధ్యతాయుతమైన ప్రక్రియ. పరీక్షలు సజావుగా, నిష్పాక్షికంగా మరియు పారదర్శకంగా జరిగేందుకు సిఎస్ మరియు డిఓలు ఇద్దరికీ సమాన బాధ్యత ఉంటుంది. పరీక్షల సాఫీ నిర్వహణలో ఇద్దరి మధ్య పరస్పర సమన్వయం ఉండాలి. డిఓ జారీ చేసిన ఫోటో ఐడి తప్పనిసరి. పరీక్షా కేంద్రంలో మొబైల్ ఫోన్లు నిషేధం. సిఎస్ గారు కూడా మొబైల్ ఫోన్ తీసుకురారాదు. రహస్యతను ఖచ్చితంగా పాటించాలి. మాల్ ప్రాక్టీస్ని కఠినంగా నిరోధించాలి. ఈ నియమాలను ఖచ్చితంగా అమలు చేసినప్పుడు మాత్రమే పరీక్షల విశ్వసనీయత మరియు ప్రభుత్వ ప్రమాణాలు నిలబెట్టబడతాయి. ప్రశ్నాపత్రాల స్వీకరణ మరియు భద్రతా నియమాలు. ప్రశ్నాపత్రాల భద్రతల పరీక్షల సమగ్రతకు అత్యంత కీలకం. అందువల్ల ప్రతి దశను ఖచ్చితంగా జాగ్రత్తగా పాటించాలి. పరీక్ష ప్రారంభానికి 1 గంట ముందుగానే స్టోరేజ్ పాయింట్కి చేరుకోవాలి. ప్రశ్నాపత్రాల సీల్స్ను తెరవడానికి ముందు పూర్తిగా పరిశీలించాలి. పరీక్ష ప్రారంభానికి 10 లేదా 15 నిమిషాల ముందు మాత్రమే క్వశ్చన్ పేపర్లు తెరవాలి. క్వశ్చన్ పేపర్ ప్యాకెట్పై తేదీ, సమయం, కోడ్, సబ్జెక్ట్ కోడ్ అన్నీ చూసుకున్న తర్వాత సంతకం చేయాలి. ప్రశ్నాపత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ జిరాక్స్ తీయరాదు. ప్రశ్నాపత్రాలు షార్టేజ్ ఏర్పడినప్పుడు బఫర్ నుంచి ఇవ్వడం సాధ్యమవుతుంది. డీసీబీ వారికి మనం ఫోన్ చేయవలసి ఉంటుంది. ఈ నియమాలను ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా పరీక్షల గోప్యత మరియు విశ్వసనీయతను మనం రక్షించగలిగే వాళ్ళం అవుతాం. పరీక్షా కేంద్రంలో ముందస్తు ఏర్పాట్లు. పరీక్షలు సజావుగా, క్రమశిక్షణతో నిర్వహించాలంటే ముందస్తు ప్రణాళిక మరియు సమన్వయం అత్యంత అవసరం. సిఎస్ మరియు డిఓలు వారి ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు ఖచ్చితంగా అమలు చేయాలి. ఇన్విజిలేటర్లతో సమావేశం నిర్వహించి వారికి స్పష్టమైన సూచనలు ఇవ్వాలి. విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరికీ అధికారిక ఫోటో ఐడి కార్డులు జారీ చేయాలి. విద్యార్థుల కోసం రూమ్ అలాట్మెంట్ జాబితాను కనిపించే విధంగా ప్రదర్శించాలి. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. పోలీస్ బందోబస్తు తప్పనిసరిగా కోరాలి. ఈ చర్యలు ముందుగానే సమర్థవంతంగా అమలు చేసినప్పుడే పరీక్షా ప్రక్రియలో ఎటువంటి అంతరాయాలు లేకుండా సాఫీగా పరీక్షలు మనం నిర్వహించగలుగుతాం.
జవాబు పుస్తకాల వినియోగ నియమాలు. పరీక్షల సమయంలో జవాబు పుస్తకాల సరైన వినియోగం అత్యంత ముఖ్యమైనది. నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. సాధారణ సబ్జెక్టులకు 24 పేజీల జవాబు పుస్తకం ఇవ్వాలి. ఎంపిక చేసిన కొన్ని సబ్జెక్టులకు 12 పేజీల పుస్తకం ఇవ్వాలి. ప్రధాన పుస్తకం పూర్తయిన తర్వాత మాత్రమే ఎడిషనల్ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. జవాబు పుస్తకంలో ఎక్కడా విద్యార్థి పేరు లేదా హాల్ టికెట్ నెంబర్ రాయకూడదు. ప్రతి జవాబు పుస్తకంపై 8 లీటర్ సంతకం తప్పనిసరి. ఈ నియమాలు పాటించడం ద్వారా బార్కోడింగ్ విధానం మరియు పరీక్షా గోప్యత సక్రమంగా అమలవుతుంది. పరీక్ష జరిగిన తరువాత జవాబు పత్రాల సేకరణ. పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాల నిర్వహణ అత్యంత జాగ్రత్తగా నియమ నిబంధనల ప్రకారం జరగాలి. ఈ దశలో చిన్న తప్పిదం కూడా భవిష్యత్తులో సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఓఎంఆర్ షీట్లు మరియు జవాబు పత్రాలను పూర్తిగా పరిశీలించాలి. హాల్ టికెట్ నెంబర్ క్రమంలో జవాబు పత్రాలన్నీ వరుసగా అమర్చుకోవాలి. ఆబ్సెంట్ మరియు మాల్ ప్రాక్టీస్ కేసులను ఎర్రసెరాతో స్పష్టంగా గుర్తించాలి. ప్రతి బండిల్లో జవాబు పత్రాలు మాత్రమే కట్టాలి. మీడియం మరియు సబ్జెక్టు వారీగా జవాబు పత్రాలన్నింటినీ వేరు చేయాలి. ఈ విధానం ఖచ్చితంగా పాటించినప్పుడు మాత్రమే మూల్యాంకన ప్రక్రియ సజావుగా జరుగుతుంది. జవాబు పత్రాల బండిలింగ్ పూర్తయిన తరువాత వాటిని సరైన విధంగా ప్యాక్ చేసి సమయానికి పంపించడం అత్యంత ముఖ్యమైన బాధ్యత. ప్రతి బండిల్లో డీఫామ్ను తప్పనిసరిగా ఉంచాలి. ముందుగా కాగితం చుట్టి, తర్వాత పాలిథిన్ కవర్ చుట్టి, చివరగా క్లాత్ కవర్తో శుభ్రంగా సీల్ వేయాలి. బండిల్పై పరీక్షా కేంద్రం పేరు, కోడ్, సబ్జెక్టు వివరాలు స్పష్టంగా నమోదు చేయాలి. పరీక్ష జరిగిన రోజునే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. పోస్టింగ్ సమయంలో BSPL AP ఖాతా నెంబరు 6000006527 తప్పనిసరిగా పేర్కొనాలి. ఈ విధానం ఖచ్చితంగా అమలు చేసినప్పుడే జవాబు పత్రాలు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకొని మూల్యాంకన ప్రక్రియ సజావుగా సాగుతుంది. పరీక్ష తదనంతరము విధి నిర్వహణ. పరీక్షల నిర్వహణలో కొన్ని ప్రత్యేక సందర్భాలు అత్యంత జాగ్రత్తతో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ అంశాలలో నిర్లక్ష్యం జరిగితే పరిపాలనా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మాల్ ప్రాక్టీస్ కేసులను సాధారణ బండిలతో పంపకూడదు. ప్రత్యేకంగా ప్యాక్ చేసి DGE కార్యాలయానికి పంపాలి. ఆబ్సెంట్ అయిన విద్యార్థుల OMR షీట్లను వేరుగా ప్యాక్ చేయాలి. ఉపయోగించని జవాబు పుస్తకాల వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి భద్రపరచాలి. పరీక్షా నిర్వహణకు సంబంధించినటువంటి కంటింజెన్సీ బిల్లులను సకాలంలో DO గారికి సమర్పించాలి. ఈ విధానాలు ఖచ్చితంగా అమలు చేసినప్పుడే పరీక్షల పారదర్శకత మరియు ఆర్థిక బాధ్యత పరిరక్షింపబడుతుంది. పరీక్షల నిర్వహణ ఒక బాధ్యత మాత్రమే కాదు, అది ఒక విశ్వాసం. ప్రభుత్వం, విద్యార్థులు మరియు సమాజం మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడం మన కర్తవ్యం. CS మరియు DO గారి సమన్వయం, క్రమశిక్షణ మరియు నిబద్ధత వల్లే పరీక్షల నిష్పాక్షికత మరియు పారదర్శకత సాధ్యమవుతుంది. మనందరం కలిసికట్టుగా పనిచేసి నియమాలను ఖచ్చితంగా అమలు చేసి గోప్యతను కాపాడి మాల్ ప్రాక్టీస్ను పూర్తిగా నిరోధించి పరీక్షలను విజయవంతంగా నిర్వహిద్దాం. ధన్యవాదాలు.